ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని మీరు వింటారు. అయితే ఎటువంటి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. న్యూస్ ని మీరు వినబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, జాతకం గురించి తెలుసుకుంటారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏ సహాయం చేసే ముందుకైనా ముందు వరుసలోనే ఉంటారు. ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసినా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు అనేది కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. అంటే అది మీకు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఈ వార్త అందించింది. ఈ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, అలాగే లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైతే అవుతుందో అలా ఇక మీ యొక్క మిత్రులకు సంబంధించినటువంటి ఏదైనా ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసేటటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. లేదా అదే విధంగా కావచ్చు. ఇలా ఏదైనా సరే, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే మొదటి వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో సరిపోయే అంత గొడవ అనేది జరుగుతుంది. ముందుగా గొడవ మొదలవుతుంది, ఆ తర్వాత తను మిత్రులుగా మారిపోతూ ఉంటారు. అటువంటి అవకాశాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, మారబోతున్నాయి. అటువంటి ఊహించని ఒక ఘటన ఈరోజు మీకు జరుగుతుంది. అలాగే జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క వ్యక్తులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కానీ కలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే కనుక చాలా కాలంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ సరిగా లేదు. అలాగే వారిని కలుసుకోవాలని అనుకుంటున్నారు, మీరు కలుసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవిత ఆదాయాన్ని
పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు దినఫలాల్లో అనుకోకుండా మీరు కాల్ చేయడం కానీ, నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసేటటువంటి సంఘటన. మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా మార్పులు చేర్పులను తీసుకొని వస్తుంది. మీ యొక్క జీవితంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ రావడం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక వ్యక్తులు చాలా కాలం నుండి, చిన్ననాటి వ్యక్తులు కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ కోసం ఎదురు చూస్తూ మీరు మీ యొక్క ప్లాన్ని చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళిక ఖచ్చితంగా ఉండడం లేదు. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి అని ఫ్రెండ్స్తో ఆలోచిస్తారు. సరైన సమాధానం మీ యొక్క జీవితంలో మార్పులు, అలాగే ఇదివరకు ఏ విషయంలో అయినా సరే ఏకాగ్రత అనేది చదువుపై ఏకాగ్రత చూపించగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా మారబోతున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువ హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.